హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మనకు జూన్ నెల పెన్షన్లపై అయితే అదిరిపోయే ఒక శుభవార్త అనేది వచ్చిందండి. అయితే పెన్షన్లకు సంబంధించి వీరికి మాత్రం 6,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే వీరికి మాత్రం 4,000 రూపాయల పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకు ఏదైతే పాత విధానంలో పంపిణీ చేస్తున్నారో ఆ విధానానికి అయితే బ్రేక్ వేస్తూ మనకు కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టబోతున్నారండి. అయితే ఆ పాత విధానం ఏంటి, సో ఇప్పుడు పెన్షన్ల పంపిణీ కొత్త విధానంలో ఏ విధంగా చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో పెన్షన్దారులకు సంబంధించి మీ యొక్క పెన్షన్ అది యాక్టివేట్లో ఉందా లేదా, మీ యొక్క పెన్షన్ అనేది ఏదైనా కారణాల చేత ఇనెలిజిబుల్ లిస్టులో పెట్టారా, అలాగే మీ యొక్క పెన్షన్ అది ఈ నెల వస్తుందా లేదా, సో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేసి మీ యొక్క పెన్షన్ కార్డులో మనకి ఏంటంటే ఒక ఐడి నెంబర్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి కూడా మీరు క్లారిటీగా ఆ లింక్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ అయితే అందిస్తూ వచ్చారు. అయితే ఈ పెన్షన్ల పంపిణీ మనకు వాలంటీర్ల చేత ఇంటింటికి అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి. అయితే ఎవరైతే పెన్షన్ అనేది తీసుకోరో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అనేది 6వ తేదీ వరకు అయితే అందించడం అయితే జరుగుతూ వచ్చింది. అయితే మనకు ఎలక్షన్ రావడంతో ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ అనేది విధించారండి. ఈ ఎన్నికల కోడ్ కారణంగా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీలో కొన్ని సమూల మార్పులు అయితే చేశారు. అయితే మనకు ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే కొందరికి ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు, మరికొందరికి ఏంటంటే సచివాలయాల వద్ద అయితే వెళ్ళి తీసుకోవడం అయితే జరిగిందండి. ఇంక మనకు మే 1వ తేదీని చూసుకున్నట్లయితే కొందరికి ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు, మరికొంతమందికి ఏంటంటే డీబీటీ రూపంలో, డీబీటీ ఫుల్ మీన్స్ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో దీని ద్వారా ఏంటంటే మన యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో దానికి ఆ అకౌంట్కి ఏంటంటే డైరెక్ట్గా ఈ 3,000 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా మనమైతే విత్డ్రా అనేది చేసుకొని అమౌంట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో అయితే తమ యొక్క ఆధార్లకు ఏదైతే మనకు బ్యాంక్ అకౌంట్లు లింక్ అయ్యాయో వాటికైతే 3,000 రూపాయలు అయితే వేశారు. వేసినప్పటికీ కొంతమంది ఏంటంటే విత్డ్రా చేసుకొని తీసుకోవడం అయితే జరిగింది. అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవడము, సో మొబైల్ నెంబర్ లింకప్, అలాగే ఎన్పిసి లింకప్ ఉంటే కనుక వాళ్ళందరికీ డబ్బులు అయితే పడ్డాయి. అందరూ విత్డ్రా అనేది చేసుకొని తీసుకున్నారు. మరికొంతమంది అవాతాతలకు ఏంటంటే వారికి అకౌంట్ ఉన్నట్లుగా తెలియదు, బట్ ఏంటంటే వారు అకౌంట్ ముందు ఎప్పుడో క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకున్నప్పటికీ ఆ అకౌంట్ అనేది డెడ్లో ఉంది, అంటే మైనస్ బ్యాలెన్స్ రన్ అవుతుంది. సో దాని కారణంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తేనే మనకు ఆ అకౌంట్ అనేది యాక్టివేట్లో అయితే ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే అకౌంట్లో మెయింటెనెన్స్ చేయకుండా అలానే వదిలేశారు. సో దాని కారణంగా వారు బ్యాంకు ఏం చేశారంటే మైనస్ బ్యాలెన్స్లో అయితే వారి యొక్క అకౌంట్లో పెట్టడం అయితే జరిగింది. సో దీని కారణంగా ఏంటంటే వారి యొక్క మైనస్ బ్యాలెన్స్ ఉండడంతో 3,000 ఎప్పుడు అయితే పడ్డాయో ఆ 3,000 రూపాయలను బ్యాంకులు అయితే కట్ చేసుకున్నాయి. సో దీని కారణంగా వారికి పెన్షన్ అయితే అందలేదండి. సో ఈ విధంగా పెన్షన్ అందకపోవడంతో ఏంటంటే చాలామంది వారికి సంబంధించినటువంటి మందులు కానివచ్చు, అలాగే వారి ఖర్చులకు సంబంధించినటువంటి డబ్బులు అనేది కోల్పోయారు. సో దీని కారణంగా ప్రభుత్వం ఏంటంటే ఇక మనకు ఈ పాత విధానంలో ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అయితే మనకు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి కాబట్టి సో దాని కారణంగానే మనకు ఎన్నికల కమిషన్ ఈ కోడ్ అనేది విధించారు. ఈ కోడ్ కారణంగా సో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకూడదు, ఎవరైతే ఓటర్లు ఉన్నారో వీళ్ళను ఆకర్షించే విధంగా ఉంటుంది, ఓట్లు అనేది చీలే రకంగా అయితే ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీని కారణంగా మనకి ఏంటంటే ఈ కోడ్ ఉన్నంత వరకు, అంటే ఈ ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో సో ఈ ఎన్నికలు జరిగేంత వరకు మీరు వాలంటీర్లతో పంపిణీ చేయకూడదని చెప్పేసి కూడా మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించారు. అయితే దీని కారణంగా మనకి ఏంటంటే ఈ ఎన్నికల కోడ్ ఆల్మోస్ట్ మనకి ఎన్నికలు అనేది కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనకి ఇప్పుడు కౌంటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి సో మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఈ పాత విధానం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు అకౌంట్లో వేయడము, అకౌంట్లో వేసిన తర్వాత
నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి ఇళ్ళ దగ్గరికి ఇవ్వడము. సో ఈ విధంగా ఈ పద్ధతిని నిలిపివేస్తూ మనకు ముందు ఏదైతే వాలంటీర్ల ద్వారానే మనకు పెన్షన్ల పంపిణీ చేపడుతూ వచ్చారో ఆ పంపిణీని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే చర్చ జరుపుకుంటున్నాయండి. సో ఈ చర్చల నిమిత్తం మనకేంటంటే ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తారండి. అయితే మనకు ఎన్నికల కోడ్ ఆల్మోస్ట్ మనకు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మనం ఏ విధంగా పంపిణీ చేసుకున్నా కానీ ఇప్పుడు నో ప్రాబ్లం అండి. సో పంపిణీ చేసుకోవచ్చు. అలాగే మనకు చూసుకున్నట్లయితే మనకు జూన్ పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే శుభవార్త కూడా అయితే వచ్చింది. మనకు పెన్షన్లకు సంబంధించి 4,000 రూపాయలు, వీరికి మాత్రం 6,000 రూపాయలు పెన్షన్ల పంపిణీ అనేది జరపబోతున్నారండి. అయితే మనకు ఎవరు జరుపుతున్నారు ఏంటి చూసుకున్నట్లయితే మనకు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు పెన్షన్దారులు ఎవరైతే 3,000 రూపాయలు పెన్షన్ అనేది పొందుతున్నారో వారికి 4,000 రూపాయలుగా పెన్షన్ అనేది మేము పెంచి ఇస్తామని చెప్పేసి, అలాగే ఎవరైతే 4,000 రూపాయలు 5,000 రూపాయలు పెన్షన్ అనేది పొందుతున్నారో అలాంటి వాళ్లకు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పేసి కూడా మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అయితే వచ్చిన వెంటనే దీనికి సంబంధించి మీకు పెన్షన్ అయితే పెంచి ఇచ్చేస్తామని చెప్పేసి, సో దీని కారణంగా మేము ఎలాంటి డిలే కూడా చేయమని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఒకవేళ అధికారంలోకి టీడీపీ పార్టీ వచ్చినా కానీ మనకేంటంటే పెన్షన్కి సంబంధించి ఏవైతే 4,000 ఉన్నాయో ఈ 4,000 6,000 రూపాయలు అయితే పెంచి ఇస్తారు. అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు మరికొన్ని శుభవార్తలు అయితే చెప్పారు. ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే 60 సంవత్సరాలు దాటితేనే మీకు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. 60 సంవత్సరాలు దాటకపోతే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అనర్హులు. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ ఏం చెప్తున్నారంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే, మీకు 50 సంవత్సరాలు నిండి ఉంటే కనుక మీరు ఈ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు, మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. సో మీరు డైరెక్ట్గా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇప్పుడు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఈ వాలంటీర్ల వ్యవస్థనే మా ప్రభుత్వం వస్తే మేము వాలంటీర్ వ్యవస్థను డైరెక్ట్గా కొనసాగిస్తామని చెప్పేసి కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మనకు వైసీపీ పార్టీ ఏం చెప్తున్నారంటే 3,500 రూపాయలుగా పెన్షన్ అయితే పెంచుతున్నామని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే ఈ 3,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు కదా, సో ఈ 500 ఏదైతే ఉందో ఈ 500 ఇప్పుడైతే పెంచరండి. సో మనకు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల వరకు 3,000 రూపాయలు అయితే ఇస్తారు. మనకు 4వ సంవత్సరంలో 250 రూపాయలు పెంచుతారు, 5వ సంవత్సరంలో 250 రూపాయలు, టోటల్గా 3,500 రూపాయలకు ఎండ్ చేసి పెన్షన్ మళ్ళీ ఎన్నికలు అయితే వస్తాయి. సో మళ్ళీ మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మళ్ళీ మనకు న్యూ అప్డేట్ అయితే వస్తుందండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే వాలంటీర్ల చేతనే పంపిణీ చేసే విధంగా అయితే ఉన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక మనకు పాత విధానం ఏదైతే ఉందో ఈ బ్యాంకుల్లో వేయడం ఇది, సో దీనికైతే బ్రేక్ చెప్పినట్టుగా అయితే అప్డేట్ అయితే ఉందండి. సో ఇదండి మనకు మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా, మీరు ఒకవేళ డౌట్గా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్ ద్వారా మీరు ఏంటంటే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉంటే కనుక సంతోషమే. ఒకవేళ ఇన్యాక్టివేట్లో ఉంటే ఏ కారణం చేత మీ పెన్షన్ అనేది ఇన్యాక్టివేట్లో పెట్టారు ఏంటి అనేది పూర్తి వివరాలు మీరు అక్కడ వీడియోలో అక్కడ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.